నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొత్తులు కుదిరాయి, రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలు వ్యూహాలు మొదలెట్టాయి. ఎవరికి వాళ్ళు చక్రాలు రథాలు తిప్పేస్తున్నారు. వీటన్నిటితో పాటు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా తిరుగుతున్నాయి, ఎలా నడుస్తున్నాయి అనే చర్చ ప్రస్తుతం మొదలైంది. ఒక ఆయనకి అర్ధాష్టం శని, ఇంకొక ఆయనకి ఏలినాటి శని. వీళ్ళిద్దరూ పొత్తులోకి వచ్చారు. వీళ్ళిద్దరితో కలిసిన బీజేపీకి మరి ఏం నడుస్తోంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నడుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది చర్చ నడుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో ఈరోజు స్పెషల్ డిబేట్లో మాట్లాడుతున్నారు డాక్టర్ యోగి, ఆస్ట్రో పొలిటికల్ కన్సల్టెంట్, అలాగే మేధిని శాస్త్ర జ్యోతిష పండితులు కూడా ఈయన. వీరితో పాటు మాస్టర్ వడ్డాది రవికుమార్, ఆయన కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్. ముందర డాక్టర్ యోగి గారితో బిగించేద్దాం. సార్, పొత్తులు కుదిరాయి, చాలా క్రిటికల్ జాతకాలని మీరు చాలా నిశితంగా గమనించిన వాళ్ళు, అండ్ రేపటి గురించి కూడా ఒక ప్రస్తావన ముందర చేయాలి. ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి ఆవిర్భావ ముహూర్తం మీరే పెట్టినట్టు తెలిసింది. సో మరి వాళ్ళు మొదటి ప్రయత్నంలో విఫలమయ్యారు, రెండో ప్రయత్నంలో 151తో దూసుకుపోయారు. ఆయనకి ఎలా ఉంది, ఆయన పార్టీకి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడు లోకేష్ నాయుడు గారికి, అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతోంది? సో వ్యూవర్స్కి నమస్కారం అండి. మీకు ప్రధానంగా ఎలక్షన్ సమయం వచ్చేసరికి బలాబలాలని బేరీ చేసుకుంటూ ఎదుటివాడు నేను ఓడిపోయినా ఎదుటివాడు గెలవకూడదు అనే విధానం ఒకటి. కొంతమందికి ఆశావహులు, నా జాతకంలో ఎమ్మెల్యే యోగం ఉందా, ఎంపీ యోగం ఉందా, ఏదైనా పదవులు వస్తాయా అన్నవాళ్ళు ఒక రకం. సీట్ వచ్చిన వాళ్ళు గెలుస్తారా గెలవరా అంటే ఇక్కడ ఈ పొలిటీషియన్స్కి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎక్కడ లేనటువంటి అభిమానం, గౌరవం, శ్రద్ధ, ఆసక్తి, దైవం, గ్రహాలు అనేటువంటివి కరెక్ట్గా ఎలక్షన్ 3 నెలల ముందు అంకురార్పణ జరుగుతుంది. ఇక్కడ ఫేమ్తో వచ్చేటువంటి వ్యక్తులు ఒక రకంగా, పార్టీ ఒక రకంగా ఉంటుంది. వ్యక్తిగత పర్సనాలిటీ మీద వచ్చేటువంటి క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది నిద్రపోతున్న వాడిని లేపుకొని వచ్చి సీట్ ఇచ్చి గెలిచేటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. అవి నా అనుభవంలో నేను సుమారు 2004 నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో ఎవరూ చేయనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాహసాన్ని చేస్తూ 2004 నుంచి నేను చేసినటువంటి ఒక సర్వే, పొలిటికల్ సర్వే, ఆస్ట్రాలజీ పొలిటికల్ సర్వేలో సక్సెస్ అయిన మాట 100% వాస్తవం. సరే, ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి, ప్రతిదీ మనకు అనుకూలంగా రావాలి, నా గ్రహస్థితులు అలా ఉన్నాయి అనుకున్నాను. కానీ 2 సంవత్సరాలకు ముందే, అంటే లాస్ట్ ఇయర్ 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయి ప్రమాణ స్వీకార ముహూర్తం పెట్టినటువంటి రోజు నుంచి నేను ఆ 2వ రోజే నేను ఛానల్స్లో 24లో ఏం జరుగుతుంది, ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది గెలవని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు అవి సఫలీకృతమై ఆ దిశగా ప్రయాణం అవుతూ ఒక ఆస్ట్రాలజర్గా అందరికీ హితాన్ని కోరుతూ ఉంటాను, అందరికీ సూచనలు ఇస్తుంటాను. అయినా మా కర్మ కొంత మా మీద పార్టీ ముద్రలు వేస్తారు. వాట్ మేబీ ఏదైనా కూడా మాలో ఎలాంటి కల్మషం లేకుండా చంద్రబాబు గారు అరెస్ట్ ఎప్పుడు అవుతారు, ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది, దానికి ఏం చేసుకోవాలి, కవిత గారిని అరెస్ట్ అవుతారా కారా, దానికి ఏం చేసుకోవాలి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవడు, అందుకు కారణాలు ఏంటి, ఏం చేసుకోవాలి. ఈవెన్ టుడే టిల్ సిబిఐ కేసులో అక్యూజ్డ్ 2 ఉన్నటువంటి శివశంకర్ రెడ్డికి కూడా ఈరోజు మనకు సిబిఐ కోర్టు, హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కండిషనల్ బెయిల్. దానికి వాళ్ళు ఏం చేసుకున్నారు, రేపొద్దున భాస్కర్ రెడ్డి గారు రావడానికి ఆయన ఏం చేసుకోవాలి. ఇట్లా ప్రతి పార్టీలకు అతీతంగా వారికి కావాల్సినటువంటి సూచనలు ఇస్తూ, ఒక రకంగా చెప్పాలంటే చేతి ఆమదం వదిలించుకొని కూడా
సర్వీస్ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో రాబోయేటువంటి సంగ్రామం, అది కురుక్షేత్రం అవ్వచ్చు, రణరంగం అవ్వచ్చు, మహాసంగ్రామం కావచ్చు, మహాదంగలు కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా ఓటమి అనేది ఒకళ్ళకు ఉంటుంది, గెలుపు అనేది ఒకటి ఉంటుంది. అది ఒకటితో ఆరంభించవచ్చు, 100 వరకు వెళ్ళి ఆగచ్చు. సో ఇలాంటి ప్రక్రియలో 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం, ఆ అక్షాంశ రేఖాంశాలు, అక్కడ ఉండేటువంటి విధానాలు, అక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి తిథులు, నక్షత్ర వారాలు, ఆనాటి గ్రహకూటాలు, 1947లో ఇండియా విడిపోయినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి జరిగినటువంటి ఎలక్షన్ల యొక్క బయోగ్రఫీ మొత్తాన్ని ఒక బేరీ చేసుకుని ఈ రోజుకి ద ఫస్ట్ టైం వరల్డ్లో ఒక పొలిటికల్ ఆస్ట్రాలజీ అనలిస్ట్గా డెవలప్ అవడానికి మా పూర్వీకులు మాకు ఇచ్చిన విద్య ఈ రోజుకు మాకు గుర్తింపు కూర్చుంటాలో ఎలాంటి సందేహం లేదండి. మనతో పాటు మాస్టర్ వడ్డాది రవికుమార్ జాయిన్ అయ్యారండి, స్టూడియోలోనే ఉన్నారు లైవ్లో. వారితో స్టార్ట్ చేద్దాం, మీతో స్టార్ట్ చేద్దాం. పెద్ద రవికుమార్ గారు నమస్కారం అండి. మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు మీ కెమెరా వంక చూస్తూ మాట్లాడండి. చెప్పండి సార్. మనతో పాటు డాక్టర్ యోగి, ఈయన ఆస్ట్రో పొలిటికల్ కన్సల్టెంట్, వీరు మేదిని జ్యోతిష శాస్త్ర పండితులు. అలాగే మీరు మాస్టర్ వడ్డాది రవికుమార్ ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్, అకల్ట్ సైన్సెస్లో హీ హాస్ మాస్టర్డ్ ప్రాక్టీస్ కూడా ఉంది వారికి. టు స్టార్ట్ విత్ రవికుమార్ గారు, సార్ మీతోటే మొదలెడుతున్నాం. మనం పొత్తులు కుదిరాయి, పొత్తులు కుదరక ముందు ఒకసారి మనం కూర్చుందాం. కుదిరిన తర్వాత మళ్ళీ ఇదే సందర్భం వచ్చింది, మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం. పొత్తులు కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఒకలాగా, ఫలానా డేట్ని బట్టి ఒకలాగా, ఫలానా డేట్ బట్టి మరొకలాగా ఉంటుందని ఆ సందర్భంగా మీరు చెప్పారు. ఒకసారి దాన్ని మననం చేసుకుంటూ టు స్టార్ట్ విత్ పాలక పక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి గ్రహస్థితులు యాజ్ పర్ యువర్ అకల్ట్ సైన్సెస్ ఎలా ఉన్నాయి, అండ్ మిగిలిన వాళ్ళే కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సార్ మనం అంటే లాస్ట్ టైం మనం అనుకున్నట్టు చెప్పాను కదా సార్, స్టేట్ వాస్తు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంటుంది. బట్ అంటే మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఏమున్నప్పుడు కూడా బాబు గారి యోగాన్ని మనం గమనించినట్టయితే ఈరోజు అంటే కూటమి ఏర్పడిన తర్వాత కానీ విజయానికి మ్యాక్సిమం పర్సంటేజ్ రావాల్సిన కారణాలు అయ్యాయి కదండి. ఇప్పుడు ఇలాంటిది అంటే ఇప్పుడు ఆయన జాతకంలో కూడా విపరీతమైన రాజయోగాలకి 2 నక్షత్ర పొంతనాలు ఇప్పుడు చేంజెస్ ఉన్నాయండి. ఏప్రిల్లో మనకి ఏప్రిల్లో చూసినట్టయితే గురువు కృత్తికాలోకి, శని పూర్వభద్రాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అంటే మనం అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ తారుమారు అవుతాయి. అంటే బలమైన ప్రతిపక్షమును లేకపోతే మనం అనుకున్న చేంజెస్ అనుకున్నాం కదండి. లాస్ట్ టైం నేను అంటే వీడియో సందర్భంగా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిది గ్రాఫ్ కొద్దిగా మారుతుంది, పబ్లిక్లో ఆయనకు ఉన్న ఇమేజ్ కొద్దిగా చేంజ్ అవుతుందని. అలాగే మ్యాక్సిమం ఇప్పుడు అంటే పార్టీ బలోపేతం చూసినట్టయితే 3 నాయకుల యొక్క పార్టీలు కూటమితో ఆయన ఎదుర్కోబోతున్నారు. నీచభంగ రాజయోగం అంటే మనం ఆల్మోస్ట్ చూసినట్టయితే లాస్ట్ టైంకి ఇప్పటికీ చేంజెస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు 3 నాయకుల యొక్క బలాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోబోతున్నారు. ఆయన మనం చూసినట్టయితే గురుబలం ఉన్న జాతకం, మన బాబు గారికి శని బలం ఉన్న జాతకం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు బలమైన అంటే శని బలానికి గురుబలానికి ఇప్పుడు ఒక నక్షత్రం అంటే ట్రాన్సిట్ అనేది మనకి ఏప్రిల్లో ఉంది. అంటే పాలిటిక్స్లో మనం వేస్తున్న ఎస్టిమేషన్ కానివ్వండి, పబ్లిక్ తీసుకుపోయే విధానం అంటే మీకు 3 కైండ్ ఆఫ్ పార్టీస్ని జనాలు ఎంచుకునే కన్ఫ్యూజన్ ఆల్రెడీ క్రియేట్ అయింది. అంటే అక్కడ 3 నాయకులు 3 పార్టీల యొక్క చీలిక వలన ప్రజలు ఒకరి వైపు మనం వెళ్ళడం అనేది చూస్తున్నాం సార్. ఇప్పుడు నీచభంగ రాజయోగం లాస్ట్ టైం అనుకున్నాం కదండి, వాస్తు వచ్చేసి ఈయనకి కలిసి వస్తుంది. ఈ ట్రాన్సిట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం వాస్తు ఎవరికి కలిసి వస్తుందన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి పక్కాగా కలిసి వచ్చేదండి. ఎందుకంటే గురుబలం పెరిగినటువంటి స్టేట్ కింద మనం చెప్పుకోవాలి. నార్త్ ఈస్ట్ రీజన్ ఎక్స్టెండ్ అయింది. ఆయనకి గురువు రవి రాహు కలయిక ఉండి గురుచండాల యోగం ఉంది. మనం చూసినట్టయితే స్టేట్ డివైడ్ అయిన తర్వాత అంటే నెగిటివ్ అనేది ఎంత ఉన్నప్పుడు కూడా లాస్ట్లో ఒకసారి గ్రాఫ్ అనేది చేంజ్ అవ్వడం కూడా మనం చూస్తున్నామండి. జనవరి నుంచి డిసెంబర్లో నేను చెప్పాను, జనవరి నుంచి కొద్దిగా
అంటే ఒపీనియన్స్ మారుతాయి, ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆయన మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏప్రిల్లో జరగబోయే గోచారం అంటే అటు తెలుగుదేశం పార్టీని ఇటుపక్క మన జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఫేవర్స్ జరిగేది ఇది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు నేను అనుకుంటున్న 3 నాయకులు ఫోర్సెస్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం జరుగుతుందండి జాతకరీత్యా. ఓకే, సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒకసారి వీరి అబ్జర్వేషన్ ఎలా ఉందో చూద్దాం మేదిని శాస్త్రం ప్రకారం. డాక్టర్ యోగి మీరు చెప్పండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క జాతకరీత్యా అంటే మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఆయనకు ఉన్నటువంటి గ్రహస్థితులు అని చెప్పకూడదు, ఫస్ట్ వన్. రెండోది వాస్తు పెద్దలు చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తు ముఖ చిత్రం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నివాసం కృష్ణానది ఒడ్డున ఉన్నది. రాజు నది ఒడ్డున కానీ ఉండకూడదు అని ఒక శాస్త్రం ఉంది. రెండో అంశం, దాని మీద ఎప్పుడూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి ఇంట్లో చర్చలు పెట్టినా, వివాదాస్పదమైనటువంటి వాస్తున్నటువంటి చోట కూర్చున్నా ఆయన ఇచ్చే బీఫామ్స్ ఎక్కడా కూడా పనిచేయవు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు ఉన్నటువంటి వాస్తు పూర్తి స్థాయిలో వక్రదశలో ఉంది. అందులో వచ్చినప్పటి నుంచి ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మేధిని జ్యోతిష్యం ప్రకారం ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి, అర్జునుడు ఉత్తర గోగ్రహణాన్ని మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? మనకు భీమిలిపట్నంలో మొదలుపెట్టాడు. అక్కడి నుంచి రెండో స్థానం వచ్చేసరికి నీకు దెందులూరులో పెట్టుకున్నారు. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి ముందుకు లాస్ట్లో మనకు రాప్తాడు ఒకటి ఈ పూర్తి చేసుకున్నారు. కానీ మళ్ళీ ఆయన విజయయాత్రలు ఎక్కడి నుంచి ఉంటారు? మళ్ళీ విజయనగరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ సాంప్రదాయ సంబంధమైన అంశాలపై కొంతమేర అవగాహన ఉండడం, సరే ఆయన స్పీచ్లు ఎవరిచ్చినా కూడా కొన్ని పదాలు ఉపయోగించడం, ఏదేమైనప్పుడు కూడాను రేపు జరగబోయేటువంటి గోచారం మార్పులు, గురుబలం, శని కంటే గురుబలం గొప్పది. అందులో 2 శనుల మధ్య గురుడు, ఒక ఆయన ఏళ్ళనాటి శని, ఒక ఆయన అష్టమ శని. సో గురు ప్రభావం, ఈ గురు ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా గురువే అందవేసిన చెయ్యగా ఉంటాడు. ఇప్పుడు గురుశనుల కలయిక ఉన్నది. ఈ గురుశనుల కలయికలో కూడా గురుడు చెప్పినటువంటి విషయాలనే శని ఆకలింపించుకోవడం తప్ప ఎక్కడ ఎదురు చెప్పేటువంటి స్వభావం కాదు. సో భౌగోళికంగా చూసినా, వారి యొక్క ఇంటి వాస్తు ప్రకారం చూసినా, జడ్ మోడల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసును చూసినా, ఓవరాల్గా ఏంటంటే పూర్తి స్థాయిలో వైసీపీకి కూడా అంత విజయం పూర్తి స్థాయిలో సులభతరం కాదు అనేటువంటిది మనకు జనవరి తర్వాత మారినటువంటి ప్లానెట్లో తెలుస్తున్నది. అయినప్పటికీ 3 జాతకులు ఒక కూటమిగా చేరి ఒక గురువుని ఎదిరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడు. సంక్రాంతి పండగ రోజు వరకు కూడా సర్వేలు కానీ పబ్లిక్ టాక్స్ కానీ టోటల్గా టీడీపీ వైపు వెళ్ళింది. మనం మరొక మీడియాలో కూర్చున్నప్పుడు 107 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని సాధించబోతున్నటువంటి ఆ 107కి మరొక 13 నుంచి 14 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 గ్రహాల త్రిగ్రహ కూడడం వల్ల ఈ గ్రహయుద్ధంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా గురుడు చేస్తాడని ఎవరికి సందేహం లేదు. 2 ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ కూడా, అంటే మీరిద్దరూ 2 విభిన్న శాస్త్రాలని అధ్యయనం చేసి వచ్చిన సీనియర్లుగా ఎండ్ రిజల్ట్ ఒకటే కనిపిస్తుంది. రవికుమార్ గారు, సార్ చెప్పేదాన్ని నేను 100% ఏకీభవిస్తాను సార్. ఇందులో అంటే రాజయోగాల పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఆయన చెప్పింది 100%. బట్ ప్రజలు ఎలాంటి నాయకుడితోని సాగిలపడబోతున్నారనే దాని మీద అంటే యాక్చువల్గా మనం విశ్లేషిస్తున్నట్టయితే ఆస్ట్రాలజికల్గా ఇప్పుడు మీరు ఏదైతే ఈ కూటమి ఏర్పడిందో 3 రాజయోగాలు కలిపి ఒక పార్టీని ఇప్పుడు చూస్ చేసుకున్నాయి.
అంటే ముగ్గురు నాయకులు అంటే మన పవన్ కళ్యాణ్ గారిని అవనివ్వండి, అటుపక్క బీజేపీ అనే సెంటర్లో కూడా బలమైనటువంటి యోగంతో ఉన్నటువంటి పార్టీలు ముగ్గురు రాజయోగాలు కలిపి ఒక రాజయోగం మీద యుద్ధానికి లాంటిదండి ఇది. జాతకరీత్యా చూసినట్టయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు గురువు అంటే అతను లగ్నాధిపతి అయిన గురువు వచ్చేసి కృత్తికాలోకి రావడం. కృత్తిక అంటే వార్ స్టార్ అండి. అంటే దాన్ని ఏంటంటే స్టార్ అంటే నైఫ్స్తో పోలుస్తాం. అంటే కత్తి, పదునైన కత్తి అంటాం కదండి, పదునైన వాక్కు, అలాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి స్టార్ అది. దానిలో గురువు వెళ్తున్నప్పుడు గురువుకి చాలా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సైమల్టేనియస్గా గురువుకి వస్తున్న ఫోర్సు శని ఎప్పుడైతే గురువు నక్షత్రంలోకి ఏప్రిల్లో ఎంటర్ అవ్వడం అనేది ఉందో సైమల్టేనియస్గా శనికి కూడా గురు లక్షణాలు కలుగుతాయి. అంటే ప్రజల యొక్క అంటే జీవన విధానంలో ఎవరి వల్ల అయితే పాలించబడాలి అనేది ఉందో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతకాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి సంఘటన ఇది. అంటే డెఫినెట్గా ఆయన చెప్పిన వాస్తు అంతా చూసినట్టయితే స్టేట్ వైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను మామూలుగా ఒకసారి చెప్పాను కదండి, డిస్టర్బెన్స్ తర్వాత 10 years అతను రూల్ చేసేటటువంటి యోగం ఉన్నటువంటి వాస్తు అయింది. ఆయన కన్స్ట్రక్ట్ చేసిన విధానాలు ఉండి ఇప్పుడు సీ కోస్టల్ పక్కన ఆయన నిర్మించుకుంటున్నటువంటి స్థానాలు చూసినా అప్పుడు మన కళింగ దేశం ఆయన ఛత్రపతి ఆయన మన సీఎం గారు ఉన్నారు కదా సార్, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారు. ఇప్పుడు ఆయనది కూడా కోస్టల్ ఏరియా నుంచి సేమ్ డిక్టేట్ చేసినటువంటిది రాహుబలం కలిగిన ప్రాంతాలు అవి. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్రతిదీ కూడా వాస్తు గురుగోచారాన్ని అనుసరిస్తూ ఆయన గురువు గారి యొక్క సన్నిధానం దగ్గరలోనే ఆయన యొక్క మెయిన్ అంటే ఎజెండాని కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలా చూసుకున్నట్టు అకల్ట్ ఫోర్సెస్ వైజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఉంటుంది. బట్ రాజయోగాల రీత్యా ముగ్గురు ఇప్పుడు అపోజిషన్లోకి వస్తున్నప్పుడు శని గురు నక్షత్రంలోకి వెళ్ళడం అంటే గురువు లక్షణాన్ని శని కూడా ఇప్పుడు చూపిస్తూ ఉంటాడు. అటు గురువు స్వయంగా రాజకీయ నక్షత్రంలో అంటే రవి నక్షత్రంలోకి వెళ్తూ యుద్ధకాంక్షని కూడా ప్రేరుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక యుద్ధ సమయం లాంటిది ముగ్గురు మీద. అంటే ముగ్గురు యోగాల్ని ఒక సింగిల్ పర్సన్ వాస్తుని తన యొక్క సింగిల్ అంటే ఎప్పుడు చూసినట్టయితే ఆయన మనం సింగిల్గా వార్ చేయడమే చూస్తున్నాం. అంటే జనబలాన్ని కాకుండా ఆయన యొక్క ప్లానింగ్ మీద వెళ్ళేటటువంటి వ్యక్తి ఆయన. బట్ మనం ఈరోజు చూస్తున్నట్టయితే ముగ్గురు నించొని ఓడించడానికి ఒకరి కోసం వస్తున్న యోగం అండి ఇది. అందులో ఏప్రిల్లో జరుగుతున్నటువంటి డిఫరెంట్ ట్రాన్సిట్ అంటే శని కూడా గురు నక్షత్రంలోకి రావడం, గురువు రవి నక్షత్రంలోకి వెళ్ళడం కూడా అంటే ప్రజల యొక్క ఎంచుకోబోయే ఒక కన్ఫ్యూజన్ వస్తుందండి. తర్వాత ప్రజలు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి మళ్ళీ ఎంచుకున్న తర్వాత రాజకీయాల్లో ఒక 10 years వరకు ఒక చేంజెస్ అనేవి ఉండవు. ఏంటంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇదే 90 అంటే ఇదే గోచారంలో మనకి రామారావు గారికి అంటే ఆయన డెత్ అయిన ఇయర్ కూడా ఈ గోచారంలో అండి. ఎందుకంటే 92, 94లో కూడా తెలుగుదేశంలో అంటే కాంప్లికేషన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఏంటంటే రాహువు గురువు వింటున్నాడు. అంటే గురువు ఎప్పుడైనా రాహు గ్రహాన్ని మనం డిఫెండ్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే అది ఆ గ్రహం యొక్క పుట్టికే డిజాస్టర్తో పుట్టుకుంది. ఎందుకంటే అమృతం దొరికిన మరుక్షణం పీక తెగింది. పీక తెగిన మరుక్షణం దేవతలతో యుద్ధం చేసేటటువంటి యోగాన్ని రాహువుకి ఉంది. ఇప్పుడు రాహు మీన రాశిలో ఉన్నారు. మనకేంటంటే ఇది రాజకీయాల మీద చాలా డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. మనం ఎప్పుడూ లేని విధంగా కూడా ఇప్పుడు మన పబ్లిక్ అయినా చాలా సెంటిమెంట్స్ని వాటిని ఈ మధ్యకాలంలో ఎక్కువ డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఇలాంటి విశ్లేషణలే. ఇప్పుడు మనం ఏం చేసామనేది మనం కోల్పోయిన రోజు తెలుసుకున్నట్టు ఇప్పుడు ఏదైతే జరిగిందో అంటే ఇప్పుడైతే వరకు పాలనా విధానం ఈ మధ్యకాలంలో జనాలకు అర్థం అవడానికి కారణం ప్లస్ ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ ఫేమ్ అంటే మళ్ళీ రీజనరేట్ అవ్వడం, నెగిటివ్ కాస్త అంత పాజిటివ్ అవడం జనవరి నుంచి చూసినట్టయితే కంప్లీట్గా ట్రాన్సిట్ అనుసారమే జరుగుతుందండి. ఇప్పుడు ముగ్గురు రాజయోగాల్ని వాస్తు ప్లస్ ఆయన యొక్క నీచభంగ రాజయోగాన్ని డిఫెండ్ చేయడంలో మనం ఈ ఏప్రిల్లో చాలా విభిన్నమైన జనాల యొక్క అంటే ప్రజల యొక్క నాయకుడు అనేది చీలిక అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి దీన్ని ఏప్రిల్లో జరిగే ట్రాన్సిట్ అనుసారమే మనం ఇప్పుడు చూసుకోవాలండి. ఇక్కడ 2,30,00,000 మందికి ఈయన పథకాలు చేకూర్చారన్నారు. ఇక మనం వస్తే ఇక్కడ మనకు ఉదాహరణకి ఒక ఆస్ట్రాలజర్, ఒక పొలిటికల్ ఆస్ట్రాలజర్
ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటాడు. ఉదాహరణకు 1951లో ఇచ్చాపురం నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏంటి, దానికి ఇప్పటికున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క జాతకాలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఒక ఫీడ్ తీసుకొని, అసలు ఎలక్షన్ అయినప్పటి నుంచి అక్కడ ఎవరెవరు గెలుచుకొచ్చారు, వాళ్ళు ఏ దేశంలో వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు అనేటువంటిది కూడా పరిగణలో తీసుకొని, ఇట్లా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు, అందులో ఎవరు అభ్యర్థులు ఎలా గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు. అంటే ఇప్పుడు మనకు పోలింగ్ డేటా ఎన్నికల కోడ్ వస్తుంది, ఆ ఎన్నికల కోడ్లో అధికారి ఏ టైంలో దాన్ని అనౌన్స్ చేశాడు, దాన్ని మేము ఎంటర్ చేసుకోవడం, ఎలక్షన్ జరిగేటువంటి రోజు ఎప్పుడు ఆ రోజు ఎంటర్ చేసుకోవడం, కౌంటింగ్ రోజు ఏంటి, ఈ 3 కంపారిజన్ చేసుకొని ఒక పిక్చర్ తీసుకున్నట్టయితే 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను 1951 చెప్పాను. 1951లో మొట్టమొదట ఒక ఇండిపెండెంట్ గెలిచాడు అక్కడ. ఇప్పటి వరకు అక్కడ 2014లో కానీ 2019లో కానీ వైసీపీ అక్కడ అధికార పార్టీ గెలుచుకోలేదు. ఈసారి కూడా అదే ఇచ్చాపురాన్ని వైసీపీ కోల్పోతుంది. అంటే నెల్లిమర్ల వాళ్ళు దాన్ని జనసేన పార్టీ నెల్లిమర్లు అడుగుతున్నారన్నారు. సో నెల్లిమర్లలో అక్కడ జనసేన అక్కడ తన సీటుని కోల్పోయే అవకాశం ఉంది, అక్కడ వైసీపీకి ఎడ్జ్లో వస్తున్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం, పార్టీ ఆవిర్భావ ముహూర్తం, నడుస్తున్నటువంటి యోగాలు, అంటే ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ప్రకారం 40 ఏళ్ళు దాటిన తరువాత ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని జాతకార్థ విశ్లేషణ గ్రంథంలో ఇచ్చారు. 40 ఏళ్ల సమయంలో తర్వాత ఆ వ్యక్తి యొక్క జాతకంలోని యోగ స్థానాలు ఆ ప్రాంతానికి తనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి తీసుకోవాలి. ఆ బేరేజ్తో 2019లో ఒక విధానం వేసుకొస్తే అప్పట్లో 132 సీట్లు గెలుస్తుందని చెప్పాం. ఆ పై వచ్చే గ్రసం 151కి వెళ్ళింది. మరి 2019కి 2024కి మధ్య ఉన్నటువంటి గ్రహస్థితులు, వాటి మార్పులు చేర్పులుసినట్టయితే క్రమేణా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కొన్ని ఎఫెక్ట్స్ తన యొక్క స్థానాలని తగ్గించే అవకాశాలు అనేది పెరిగే అవకాశం అయితే లేవు. సో కాబట్టి ఇక్కడ ఒక ప్రాక్టీస్ ద్వారా ఎంత మైండ్ పెడితే ఒక జ్యోతిష్యుడు ఎంత స్థాయికి తీసుకెళ్తుందని మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని ప్రాంతాలు అట్లాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు జాతకం ఉంది, ఆయన పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గర లేదు, బహుశా ఆయనకి తెలియదు. అయితే సర్టిఫికేట్ ప్రకారమే ఆయన అన్ని చోట్ల చేస్తున్నాడు, ఆ సర్టిఫికేట్ టైం ఉండదు. సో కొన్ని యోగాలు ఆ సందర్భంలో అగస్త్యుడు చెప్పినటువంటి కళా సంహితం ద్వారా ఆయన ఫోటోను మొత్తం గ్రాఫ్ చేసుకుంటే ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, తన ఆలోచన దాన్ని ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు అనే దాని మీద ఒక గ్రాఫ్ వేసుకుని వస్తే ఆయన డేటా తోడు బయట తీసాల్సి వచ్చింది. ఇలా పవన్ కళ్యాణ్ గారిది ఆయన డిఎన్ఏ ఏంటి, సో ఆయన గ్రహస్థితులు ఏంటి, అంటే మోడీ గారిది ఏంటి, ఇట్లా మనం చేసుకుని రావడం వల్ల 2 సంవత్సరాలు ఒక ఆస్ట్రాలజర్ కష్టపడితే ఈ రోజున మనం ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాం. ఈ మధ్యకాలం మా దౌర్భాగ్యానికి బాత్రూంలో ఫ్లష్లు పెట్టి అదొక మంత్రదండంగాను, ఒక ఆయన పాచికలేసి శకుని పాచికలేసి రకరకాలు వచ్చేసారు. ఏదేమైనప్పుడు అందరూ ఆస్ట్రాలజీని నమ్ముకున్నారు, ఆస్ట్రాలజీ బతుకుతున్నారు. కాబట్టి కాంక్రీట్గా ఉండేటువంటి ప్రొడక్షన్ ఎప్పుడు కూడాను పర్ఫెక్ట్ ప్లాన్ వెళుతుంది. కాబట్టి ఇలాంటి పెద్దలు మనం కూర్చున్నప్పుడు ప్రజలకి వాస్తవాలు చెప్పడంలో మనం కూర్చోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు 151 నుంచి 150 నుంచి 151 నుంచి సుమారు 30 సీట్స్ గ్రాఫ్ తగ్గింది. ఓకే. సో ఈ మధ్యలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ కానివ్వండి, ఏ డిస్టర్బెన్స్ అయినా ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని అనుసరించి ఉంటుంది. సో ఓవరాల్గా 3 రాజయోగులు వచ్చినా ఒక రాజయోగిని గెలిపించాలన్నా వ్యక్తిగత జాతకంలో నేను పార్టీ ముహూర్తం పెట్టిన సమయంలో మహాపురుష రాజయోగ ముహూర్తాన్ని నిర్ణయించి అప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి కొంత ఇబ్బందులు వచ్చినా లాంగ్ రన్
ఒక 15 సంవత్సరాల పాటు ముహూర్తాన్ని భవిష్యత్ ప్రణాళిక దృష్టిలో పెట్టి పెట్టిన ముహూర్తం కాబట్టి అది మరలా రాబోయే 5 years కూడా సక్సెస్ అవుతుందని నేనైతే విశ్లేషిస్తున్నాను. ఒకసారి మాస్టర్ రవికుమార్ గారు యాజ్ పర్ అకల్ట్ సైన్స్ మీరు లాస్ట్ టైం ఒక విషయం చెప్పారు మన దగ్గరే, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వాలి జాతకం లాంటిది, అవతల వారి ప్రత్యర్థుల శక్తియుక్తులు బలాబలాల నుంచి సగం ఈయన లాగేస్తారని చెప్పి. అవునండి. దానికి ఉన్న ప్రమాణం ఏంటి అకల్ట్ సైన్సెస్లో, అది కొంచెం ఎలాబరేట్ చేస్తారు, ఈసారి ఇంకా డీప్గా వెళ్తున్నాం కాబట్టి. అంటే జనరల్గా రాహుతో ఎప్పుడైనా ఏదైనా గ్రహం ఉన్నప్పుడు అండి దాన్ని మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అవతల వాళ్ళు లాగేస్తుందండి. అంటే నేను యాక్చువల్గా మనకు చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్ అవనండి, మన అంటే డిఫరెంట్ కంట్రీస్ కూడా ఈరోజు ఆస్ట్రాలజీని అంటే పేర్లు ఏమైనప్పుడు కూడా ఆ శాస్త్రాన్ని అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు. నేను చూసిన ఆ రీసెర్చ్లో జనరల్గా మనం అంటే ప్రాక్టికల్ రీసెర్చ్గా మాట్లాడుకోవాలంటే ఆయన పడిన డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా అంటే అతని బ్యాక్గ్రౌండ్ అడుగా అలా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన డిస్టర్బెన్స్తో ఎవరు బౌన్స్ బ్యాక్ అవ్వలేరు. మీరు అది ప్రాక్టికల్గా గమనించినట్టయితే సెంటర్లో గ్రిప్ ఉన్న టైంలో కూడా అతని రాజయోగం అంటే బౌన్స్ బ్యాక్ ఎలాగ అయ్యారు అని అనేటప్పటికీ ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ మీరు తీసుకున్నట్టయితే 40s జరిగిందండి ఆయనకి. రాహు మెచ్యూరిటీ వచ్చే ఏజ్ ఇందాక సార్ ఒక మాట అన్నట్టు 40s తర్వాత రాహుకేతువుల టైం అండి 50s వరకు. అకల్ట్లో నేను చెప్తారంటే 40s నుంచి వచ్చే ఏదైనా అడిషనల్ ఫోర్స్ అది డిస్టర్బెన్స్కైనా కారణం అవుతుంది, లేదంటే మన రాజయోగానికైనా కారణం అవుతుంది. డిస్టర్బెన్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయగలిగే శక్తి ఆయనకి గురుచండాల యోగం ద్వారా ఉందండి. అంటే సైంటిస్టులకు ఉండే యోగం లాంటిది. అంటే ఇండియాలో ఈ రోజు వరకు ఆ మెజారిటీ అనేది ఆయన ఒక డిస్టర్బెన్స్ నుంచి వచ్చి సంపాదించుకోవడం అనేది మెరాకిల్తో సమానం. అది ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చెప్పిన వాలి జాతకంతో కంపేర్ చేయడానికి కారణం కూడా అది. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనతో డిఫెండ్ చేసిన వాళ్ళు ఎవరు ఈ రోజు వరకు అపోజిషన్లో కూడా లేరు కదా. ఈరోజు ఆయన అంటే ఈరోజు ఆయన పాలనా విధానం స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి తర్వాత కానివ్వండి ఎవరు లేరు. అంటే ఆ ఫోర్సెస్కి ఆయనకి రవి గురువు రాహు ఎప్పుడైతే ఉన్నారో మనం దాన్ని పర్టికులర్గా కన్సిడర్ చేయాలి. ఇందాక సార్ అన్నట్టు చాలామందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవండి. బట్ మనం జనరల్గా ఆస్ట్రాలజీలో ఏంటంటే గురువు నుంచి జాతకం చూడొచ్చు. గురువు సంవత్సరం మొత్తం ఉండేటువంటి స్థితిని చూసి శని యొక్క స్థితిని చూసుకొని యోగాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. మనం ఏంటంటే చంద్రమానాన్ని ఫాలో అవుతాం, వెస్టర్న్స్ వచ్చేసి అంటే సన్ సైన్ ఫాలో అవుతారు. ఇంకా జపనీస్ వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ మెథడ్స్ని వాళ్ళ అంటే వాళ్ళ ఎలిమెంట్స్ అవనండి వాళ్ళ యానిమల్స్ సేమ్ అంటే ఎక్కడ అంత కంప్లీట్గా మ్యాచ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం తెలుగు రాష్ట్ర చరిత్రను చూసుకున్నాం అనుకోండి సార్, జనరల్గా హైదరాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచైనా పరిపాలనా విధానం జరిగినప్పుడు అంతా కూడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సపోర్ట్సే ఎక్కువ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. అంటే శుక్రయోగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూసినట్టయితే ఆయన అంటే కంప్లీట్గా ఉండడం చదువుకోవడం అంతా కూడా బయట జరిగినప్పుడు కూడా ఆయన ఇక్కడికి వచ్చే నాటికి ఒక డిస్టర్బెన్స్తోనే వచ్చున్నారు. అంటే ఈ పదవి యోగానికి కూడా వచ్చి రాగానే ఒక డిస్టర్బెన్స్ జరిగింది. తర్వాత ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అంతా తారుమారైంది స్టేట్ డివైడింగ్ తర్వాత మీరు గమనించినట్టయితే. అందుకు ఇప్పుడు ఆయనతో ముగ్గురు ఈరోజు ఉంటేనే కానీ కూటమి ఏర్పడింది ఒక సీనియర్ పార్టీ కూడా ఈరోజు డిఫెండ్ చేయడానికి భయపడడానికి కారణం కూడా ఆ యోగం అండి. అది ఖచ్చితంగా అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలా బలమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. ముగ్గురికి కూడా శని చాలా స్ట్రాంగ్. అంటే అటు సెంటర్లో ఉన్న మోడీ గారి పార్టీకి శని స్ట్రాంగ్, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా శని 4వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి అయితే శని సంపూర్ణమైన బలం. చూసినట్టయితే ఇప్పుడు ఈయన గురుబలం రవిబలం రాహుబలం ఉన్న వ్యక్తి అండి. వీళ్ళని డిఫెండ్ చేసే విధానంలో ఇప్పుడు ఏప్రిల్లో జరిగే ట్రాన్సిటే మెయిన్ అనమాట. మధ్యాంతరానికి మ్యాక్సిమం ఏపీలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ రవి గురువులు అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. కృతయుగంలో రవి గురులే కృతయుగానికి రాజు మంత్రి. త్రేతాయుగానికి వచ్చేసరికి బుధుడు కుజుడు. ద్వాపర యుగానికి వచ్చేసరికి శుక్రుడు చంద్రుడు. కలియుగానికి వచ్చేసరికి శని రాహువు కేతు.
ఇక్కడ శని ఇక్కడ శ్రామిక పాత్రను పోషిస్తారు. ఇక్కడ గురుడు శనితో ఎందుకు సహకరిస్తాడు అన్నదానికి శని కలియుగానికి శ్రామిక పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి ఆ శ్రామికులను ఆ కర్షకులను ఎవరైతే సంరక్షించుకుంటారో వారికి గురుడు పూర్తి స్థాయిలో సహకరిస్తాడు. ఇది నేను చెప్పే అంశం కాదండి, పూర్తి స్థాయిలో మనకు ఒక జ్యోతిష గ్రంథంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. రెండోది, రాహు మహాదశలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాహు మహాదశలో ఉండగానే అలిపిరి బ్లాస్ట్ ఇబ్బంది పడ్డాడు. అదే రాహు మహాదశలో ఆయన పదవీచ్యుతుడయ్యాడు. ఆ దశలో వర్షాలు కానీ కరువు కాటకాలు మనం అనుభవించాం. రాజశేఖర రెడ్డి అదే రాహు మహాదశలో ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాహు మహాదశలో మంచి ఘనకీర్తి వచ్చింది. అదే రాహు మహాదశలో అంతర్ధానమైనాడు. సో ఇక్కడ 40 సంవత్సరాలు దాటిన తరువాత రాహువు ఎఫెక్ట్ ఏదైతే వస్తుందో ఆయన ఆ 40 ఏళ్ల లోపే జగన్మోహన్ రెడ్డి తాను పడాల్సిన కష్టాలు మొత్తం పడ్డాడు. ఓకే, 10 సంవత్సరాల పాటు కుటుంబానికి అంటే అందమైన భార్య పక్కన ఉండగా కూడా సహకరించడానికి, పలకరించుకోవడానికి, తన బిడ్డలను చూసుకోవడానికి లేకుండా కుటుంబాన్ని మొత్తం టోటల్గా తిరిగాడు. రాహువత్ శని ఫలితం అన్నారు. రాహువత్ శని, శనివత్ రాహు అని కూడా అంటారు. శనివత్ రాహువు, కేతువత్ కుజిహ అన్నారు. ఇక్కడ ఈ రాహు మహాదశ రాహు దశలో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తనకు పడుతున్నటువంటి రాహు ఎఫెక్ట్ వల్ల 10 సంవత్సరాల పాటు కుటుంబం మీద వదిలేసి ప్రపంచంలో తిరిగారు. గతంలో షట్చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, షోడశ మహారాజులు ఎవరైతే ఉన్నారో కేవలం శని మహాదశలో అందరూ ఇబ్బందులు పడ్డారు. వాస్తవాలు పబ్లిక్ తెలుసుకున్నారు, ప్రజలు ఆమోదించారు, తిరిగి మళ్ళీ వాళ్ళ ఘనకీర్తి వచ్చింది. కాబట్టి ఇక్కడ జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గ్రాఫ్ ఒకటి, పండగ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి గ్రహస్థితి ఒకటి, రాబోయేటువంటి భవిష్యత్ ప్రణాళిక గ్రహస్థితిలో పూర్తి స్థాయిలో పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఈ శని జగన్మోహన్ రెడ్డి జోలికి అయితే రాడు. ఎందుకంటే ఆయన కింది స్థాయి ఉన్నటువంటి శ్రామిక కర్షకులకు, రాహువుకు సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీకి, కేతువుకు సంబంధించిన కమిటీని పూర్తి స్థాయిలో తాను తృప్తిపరిచారు. కాబట్టి శని, రాహుకేతులు ముగ్గురు కూడా ఈ గురుడికి సంహరించి పూర్తి స్థాయిలో తనకి పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. రవికుమార్ గారు సార్, అంటే మేథిని శాస్త్రం ప్రకారం వారు అనాలసిస్ ఇచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గ్రహస్థితి గురించి మీరు వివరించారు. చంద్రబాబు గారి గ్రహస్థితి యాజ్ వెల్ అకల్ట్ సైన్స్ ప్రకారం వారి ఇది వర్తమానం ఎలా ఉండబోతుంది? ఆయనకి ఏప్రిల్ నుంచి కూడా మనం అంటే రాహు మీద శని గోచారం ఉంది అని లాస్ట్ టైం నేను చెప్పానండి. అది యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ టైం అంటే ఈ ఎంట్రీ అనేది జరిగిన కానీ ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ అవనివ్వండి, బంధనాయోగాలు ప్లస్ ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది మనం చూసాము ప్రాక్టికల్గా. ఎందుకంటే 94, 95లో కూడా ఆయన ఒక నిందపాలు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మామయ్య గారి పార్టీలోనే కొన్ని సంఘటనలు ఆయన ఫేస్ చేసి ఉన్నారు. సేమ్ అదే ట్రాన్సిట్లో మళ్ళీ జరగడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే సార్, మనం జనరల్గా ఆస్ట్రాలజీలో ఏంటంటే మాంది ప్లానెట్ని కన్సిడర్ చేయడం చాలా రోజుల నుంచి మానేసాం. ప్లస్ నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్ వీటి యొక్క షేడ్స్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే కలియుగంలో ఇప్పుడు 11 గ్రహాల యొక్క ప్రభావం అంటే మనం ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే అబ్నార్మల్ రాజయోగాలు వస్తున్నాయి. అబ్నార్మల్ అంటే డేటా సైన్స్ చేసేవాళ్ళండి. అలాగే ఈరోజు మనం రాజకీయం పరంగా మన ఏపీని చూసుకున్నట్టయితే ఈచ్ ఆన్ మూమెంట్ కూడా మీరు గమనించినట్టయితే మనం లాస్ట్ టైం యాగాలు, హోమాలు చేసినప్పుడు కూడా కుజుడు నీచం ఉన్న టైంలో కొందరు నాయకులు చేయడం మనం గమనించాం. పాజిటివ్ ఉన్న టైంలో కొందరు నాయకులు చేయడం చూసాం. అంటే కంప్లీట్గా చూడండి, అకల్టిజాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు రాజకీయ విశ్లేషణ జరిగి ఈరోజు 3 పార్టీలు కూటమిగా అవ్వడానికి కారణం కూడా ఒక రకమైన ఫోర్సెస్ని లేక తెచ్చుకోవడం లాంటిదండి. ఎందుకంటే మనం దాన్ని కన్సిడర్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ మాంది అనే ప్లానెట్ని షాడో ప్లానెట్స్ అంటాం మనం. ఇప్పుడు రాహుకేతువులు లాంటిది రావణాసుడి యొక్క పుత్రుల వారికి కోసం అనేది క్రియేట్ అవుతుంది మరణం కోసం.
సేమ్ అలాగా ఇప్పుడున్న యోగం మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది 100% రాజయోగం అండి. అది కాదని నేను అన్ను. మీరు కావాలంటే ఆయన జాతకంలో మనం గమనించినట్టయితే చూడండి, ఆయన బిజినెస్లోని కానివ్వండి, పర్సనల్గా కూడా చాలా ఎస్టాబ్లిష్ అయిన మరుక్షణమే ఒక డిస్టర్బెన్స్ వచ్చింది ఆయనకి. మన లాస్ట్ టైం ఆయనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి ముందు ఆయన ఛానల్ పెట్టనివ్వండి, కొన్ని బిజినెసెస్లో ఫౌండేషన్స్ గట్టిగా పడిన తర్వాత వెంటనే ఒక నిందానండి, లేకపోతే 10 ఏళ్ళు ఇప్పుడు భంగం జరిగినట్టు. కానీ ఈసారి ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకున్నట్టయితే అన్ని గ్రహాలు పాజిటివ్ ఫోర్సెస్లో ఉన్నాయండి, అందులో నో డౌట్ అసలు. బట్ యాక్చువల్గా ఇప్పుడు శని మకరంలో ఉన్నప్పుడు శ్రామికుల పక్షాన, భాగ్యంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఉంటారో, లేకపోతే జనాల్ని ఎంటర్టైన్ చేసే పనిలో ఉంటారో వాళ్ళ వైపు అంటే బలంగా ఉన్నట్టు. అంటే దశమాధిపతి భాగ్యాధిపతి స్థానాలని శనికి ఇవ్వడానికి గల కారణం కూడా అదే అండి. కష్టపడినోడు సర్కిల్ని అనుభవిస్తారని. ప్రజలకి మకరంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు 11th వచ్చినప్పుడు కూడా కూటములు, అంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రతిదీ కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అందులో నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలన్నీ తెలుసుకునే టైం అండి ఇది. ఎందుకంటే అప్పుడే ఆయన ఏమందించారో వాటి వల్ల వచ్చిన కంఫర్ట్స్ ఇప్పుడు తెలుస్తాయి. అది తెలియాలి అంటే ఇక్కడ మనకు ఒక రకమైన రాజయోగం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఇప్పుడు శని, నేను చెప్పిన గురువు యొక్క ఫలితం ప్రజల్లో ఒక డిఫరెన్స్ అంటే క్రియేట్ అవుతుందండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక సంధి అని చెప్పండి, లేదంటే ఒక విపత్కరమైన పరిస్థితిని మటుకు క్రియేట్ చేస్తుందండి. ఈ ఎలక్షన్ ఎటువంటి పరిస్థితిలోనే ఏపీలో అయితే ఒక రకమైన బలమైనటువంటి మార్పుని ప్లస్ ఈ ఒక చరిత్రలో గుర్తుపెట్టుకున్న ఒక సంఘటన కూడా ఇప్పుడే జరుగుద్దండి. అది 100% మనకు కంప్లీట్గా ఏంటంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ నక్షత్ర పరివర్తనలో ప్లస్ ప్రతి సంఘటన ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి న్యూమరాలజీ అవనండి, అన్నీ అంటే అన్ని శాస్త్రాల పరంగా స్టేట్ యొక్క వాస్తు అన్నీ చూసినట్టయితే ఇది ఒక అటువంటి మన ఏపీ చరిత్రలోనే ఇది ఒక డిఫరెంట్ టైం. ఎవరైతే మనం ఇప్పుడు నాయకులుగా రాబోతున్నారు అంటున్నారో ఒకళ్ళ జాతకంలో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే అది ఎలాంటిదంటే పదవిని మధ్యలో ఇది అయ్యేది. ఇంకోళ్ళకి ఏంటంటే ఇక్కడ నాంది పడితే ఒక 10 ఏళ్ళు విపరీతమైన రాజయోగం పట్టే యోగం. ఇది ఏప్రిల్లో మనం చూడాలండి. ఏప్రిల్ కన్నా చెప్పాలంటే ఈ మంత్ ఎండ్ నుంచి కూడా చాలా అంటే మనం అనుకున్న సర్వే రిపోర్ట్స్ కూడా చాలా తేడాగా మారిపోతాయి. ఓకే ఓకే అంటే సర్వే రిపోర్ట్స్ చాలా సంస్థలు సర్వేలు చేసుకుంటూ వచ్చాయి. చాలా సంస్థలు అనూహ్యంగా కూటమి విజయదుందుభి మోగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోబోతున్నారు. ఆయన్ని చాకచక్యంగా సమయస్ఫూర్తితో 24 సీట్లు ఒప్పించడం వెనక కూడా చంద్రబాబు గారి చాణక్యం ఉంది. సో టు వైప్ అవుట్ జనసేన ఫ్రమ్ ఏపీ పాలిటిక్స్ అనే పద్ధతిలో సర్వేలు వస్తున్నాయి సార్. వాటి మీద మీ అకల్ట్ సైన్సెస్ ద్వారా వాటిని చూస్తుంటే, ఆ శాస్త్రం ప్రకారం వాటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అక్కడ నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిది కంప్లీట్గా ఏపీ కోసం పుట్టినటువంటి వాస్తు అండి. అది తన యొక్క రాజయోగాన్ని కంప్లీట్గా మ్యాచ్ చేయగలిగే ప్లేస్ ఏపీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతకరీత్యా చూసుకున్నట్టయితే ఇప్పుడు త్రిమూర్తుల్లాగా 3 పార్టీల యొక్క అంటే జనాల్ని 3 కేటగిరీలను తీసుకొచ్చి ఆయన మీదకి సంధించడం లాంటిది ఇది. ఇప్పుడు మనం ఎంత అంటే ఈ ఫోర్సెస్ని మనం చూస్తున్నప్పుడు కూడా పబ్లిక్ ఈరోజు ఎవరి వైపు ఉంటారంటే ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటారనేది నా విశ్లేషణ అండి. ఎందుకంటే కుంభరాశి ప్రయోగాలని అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ని మన అంటే ఒక శుభమైన స్థానం అని చెప్పొచ్చు. శనికి ఎక్కడ రిలాక్సేషన్ ఉంటుందంటే కుంభంలో అంటాం. అంటే యాక్చువల్గా మన అక్వేరియస్లో ఎప్పుడు కూడా జనాలు కొద్దిగా రిలాక్స్ అయ్యుతున్నారు అని అర్థం. కానీ రిలాక్స్ అయ్యే టైంలో ఇప్పుడు రిలాక్స్ కోసం ఇచ్చిన పథకాలు ఇప్పుడు విలువ తెలుసుకునే టైం అది. మీరు గమనించినట్టయితే మనం అనుకున్నాం లాస్ట్ టైం ఈ ట్రాన్సిట్ తర్వాత పోల్స్ మారుతాయండి, జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతా పాజిటివ్ వస్తుందని. పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా గుర్తించడం మొదలుపెట్టారు. ఆయన అంటే ఆయన చేస్తున్న విధానాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ నక్షత్రం ఎప్పుడైతే ఇప్పుడు పరివర్తన అంటున్నాను ట్రాన్సిట్స్ ఉన్నాయో అవి మళ్ళీ వక్రగతి చెంది మళ్ళీ శని రాహులోకి రావడం ఒక డిస్టర్బెన్స్ని, అటుపక్క గురువు కంప్లీట్గా శుక్రుడింట ప్రవేశించడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉంటాడండి. శుక్రుడికి గురువుకి మనం చూసుకున్నట్టయితే గురుబలం చిన్నగా కొద్దిగా తగ్గుతుంది.
నక్షత్రంలో బలంగా ఉన్నప్పటికీ ప్రభావంలో కొద్దిగా తగ్గుతుంది. ఆ ఫలితాలను చూసుకున్నట్టయితే ఇక్కడ రాజయోగాలకి చాలా వరకు అంటే మనం ఎస్టిమేషన్ వేస్తున్న విధానంలో కొద్దిగా ఇప్పుడు ఈ త్రికూటమిని మనం ఎలాగైతే ఢీ కొట్టడానికి ఆయన సిద్ధం అవుతున్నారు అనేది నేను అంటే విశ్లేషించిన దాని ప్రకారం ఈ మంత్ ఎండ్కి చాలా మార్పులు అంటే ఇంకెలా చెప్పాలంటే ఏప్రిల్ 5 నుంచే చాలా రకమైన అద్భుతమైన అటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి. మనకు లాస్ట్ టైం కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నాను, కేంద్ర మంత్రిగానే ఉండదండి, సీఎంగా యోగం అనేది నాకు ఆయనలో కనిపించలేదు అన్నాను. అప్పుడు మనకి ఈ అనాలిసిస్ అంతా మనం అంటే జరగలేదు, ఈ డెవలప్మెంట్స్ లేవు అప్పటికి. అవును, అప్పటికి నేను అప్పుడే అన్నాను, సార్ ఆయనకి అది ఖచ్చితంగా ఆయన ఇలా జాయినింగ్గా ఉంటుంది, సెంటర్లోనే తప్ప స్టేట్లో పాలించేది లేదని మనం అనుకున్నాం. అందులో నేను అంటే పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఇంకొక అంటే సెంటర్లో ఆయన ఇప్పుడు చూడండి మనం ఆ పార్టీని కూడా తక్కువగా కొట్టుపాడాననికి లేదు, ఎంతో శుభకార్యం చేస్తున్నారు భారతదేశంలో. రామ మందిరాన్ని కట్టి ఒక పెద్ద స్థాపితం చేశారు. ఎందుకంటే రాహు యొక్క శక్తిని వాళ్ళు తీసుకున్నారు కంప్లీట్గా. ఎందుకు అంటే మీన రాశిలో గురువు ఇంట్లో రాహు ప్రవేశించిన మరుక్షణం ఆయన ఓపెన్ చేసిన ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన శుభాన్ని ఆశీర్వాదాన్ని తీసుకున్న పార్టీ. దానివల్ల మనం ఇప్పుడు చూడవలసింది ఏంటంటే వాళ్ళు బళ్ళు వాళ్ళు అయ్యే టైంలో ఉన్నామండి. ఇప్పుడు నేను అంటే 3 రాజయోగాల్ని ఏప్రిల్ 1st వీక్లో వచ్చేటటువంటి మార్పుల నుంచే మనం కన్సిడర్ చేసి రిజల్ట్ అనేది చెప్పాలనేది నా అకల్ట్ సైన్సెస్ ద్వారా నేను అంటే కంప్లీట్గా ఇప్పటివరకు చేసిన రీసెర్చెస్ కానివ్వండి, మనం ఏ నేల మీద ఉన్నామో ఆ నేల యొక్క మైండ్స్ మన మీద చూపించే విధానాన్ని కూడా నేను కనిపెట్టాను. అంటే చూడండి ఆయుర్వేదంలో చెప్తారు కదా, నేల బట్టి ఆహారం, ఆహారం బట్టి రోగం అని. సేమ్ అలాగే ఇప్పుడు నాయకుల రీత్యా చూసినట్టయితే ఏపీకి ఇప్పుడు రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక యోగం ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక యోగానికి బలం తెచ్చుకున్నారు ఆయన. ఎక్కడ ముగ్గురి యొక్క వ్యక్తుల యొక్క కలయికను తెచ్చుకొని ఇప్పుడు మిగిలిన మార్పులనే మనం రవికుమార్ గారు, నాకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందండి. అకల్ట్ సైన్సెస్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పారు వాలి జాతకం మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల బలంలో సగం బలం లాగేస్తారు అని చాలా రేర్, అంటే 1,00,000కో కోటికో ఒకళ్ళకి ఉంటుంది అలాంటి జాతకం. ఆ జాతకం జగన్మోహన్ రెడ్డి గారిదని లాస్ట్ టైం చెప్పారు. ఒకటి. రెండోది, ఈయనకి ఆపోజిట్గా ఇప్పుడు 3 శక్తులు కలుస్తున్నాయి. అంటే నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఒక శక్తి అయితే, పవన్ కళ్యాణ్ గారిది ఒక ఫోర్స్ అయితే, అటు బీజేపీది ఒక ఫోర్స్. ఈ 3 ఫోర్సులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి శక్తిని నిలవరించే అవకాశం ఉందా? నిలవరిస్తే ఏ మేరకు నిలవరిస్తాయి, ఎటువంటి ప్రభావం చూపిస్తాయి యాజ్ పర్ యువర్ స్టడీస్ ఇన్ అకల్ట్ సైన్సెస్? నేను అదేనండి, అకల్ట్లో మీకు చెప్పేది నేను ఎప్పుడు ప్యాటర్న్ కోసం చెప్తాను. మనిషి జీవితంలో ఒక ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుంది అంటే మనం పూర్వం చూసినట్టయితే ప్రతి రాచరికంలో కూడా కొన్ని గుర్తుల్ని, కొన్ని రకాలైన వాస్తు ప్యాటర్న్స్ని వాళ్ళ యొక్క అంటే డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ప్రతిదీ డిజైన్ చేయించుకునేవారు. ఎలాగా అంటే యాజ్ ఫర్ ఆస్ట్రాలజీ అండ్ స్టార్స్. మనం ఈ అకల్ట్ సిస్టంలో కూడా మనం ఏ దేశంలో చూసినా కూడా నక్షత్ర ముగ్గు కామన్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు ఫోర్సెస్ సరిపోవు. ఇద్దరు ఫోర్సెస్ అయి ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి 100% అని చెప్పవచ్చు. ఇప్పుడు థర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దేశం మీదే అత్యంత అకల్టిజాన్ని మీద పట్టుపట్టి గ్రిప్ సంపాదించుకున్నటువంటి పార్టీ బీజేపీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే ద్వారకాని స్థాపించడం కానివ్వండి, చాలా టెంపుల్స్ని వాళ్ళు రెనోవేట్ చేస్తా ఒక అకల్ట్ ఫోర్స్ని పార్టీలో కూడా ఇముడుస్తున్నారు. అంటే కంప్లీట్గా ఒక రీసెర్చ్ పాయింట్లో చూసుకోవాలంటే సార్ దైవిక శక్తుల్ని వాళ్ళ వైపు కంప్లీట్గా వాస్తురీత్యా వాళ్ళు గ్రిప్ పెట్టుకున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీతో ఏకీభవించినప్పుడు కొద్దిగా ఏదైనా అంటే 50-50గా వెళ్ళే అవకాశం 90% ఉందండి. 99% నేను ఈ పార్టీ రావడమే కొద్దిగా టఫ్ ఫోర్స్ అనుకుంటున్నాను అకల్ట్ వైజ్. ఎవరు రావటం? బీజేపీ జాయిన్ అవ్వడం. ఎందుకంటే బీజేపీకి మనం ఏదైతే అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే జనాల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్న పార్టీ కింద ఉందండి ఇప్పుడు ఇండియాలో. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉన్న మేజర్ వాస్తును కూడా వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ద్వారకలో మొన్న ఆయన చేసిన ఈవెంట్ అవనివ్వండి, రామ మందిరం, ఇవన్నీ కూడా ఏంటంటే దేశ యొక్క ప్రజల ఆశీస్సులు తీసుకొని ఉన్నారు.
వాళ్ళు ఇప్పుడు వచ్చి అంటే ఈయన యొక్క రాజయోగాన్ని ఢీ కొట్టడం అనేది ఈయనతో జాయిన్ అయ్యి చిన్నది అంటే ఒక చిన్న స్క్రాచ్, నేను అన్నాను లాస్ట్ టైం ఆయనకు ఒక చిన్న స్క్రాచ్ లాగా వస్తుందండి, మేబీ అది ఇద్దరు వలన అయితే కాదు అని అనుకున్నాం. నేను బీజేపీ కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఏర్పడుతుంది అంటారా? అది ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుందండి. నేను ఏంటంటే అదే అంటున్నాను కదా, ప్రజల యొక్క మెయిన్ అకల్ట్ ఫోర్సెస్లో మనం మాట్లాడాలంటే మన దేశానికి ఒక చిహ్నాన్ని అంటే ఒక ప్రెస్టీజియస్ని తెచ్చిన పార్టీ ఎప్పుడైతే ఇటు వస్తుందో జనాలు ఆల్రెడీ అటు సైడ్ ఉన్నారు. అంటే మనం అనాలిసిస్లో మాట్లాడుకోవాలంటే శని కూడా మకర రాశిలో గురు నక్షత్రంలోకి రాబోతున్నాడు. జనాలు మ్యాక్సిమం ఈ స్పిరిచువల్ పార్టీని కొద్దిగా గెలిపించే ఇది మనకి కొద్దిగా అంటే ఇటుగా చీలిక చేస్తుందండి. ఆ చీలిక చేసినప్పుడు ఇంకొక పార్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఆయన క్రాస్ వేశారు అనేది ఒక కాంట్రవర్సీ అయింది భీమిలి నియోజకవర్గం. నిన్న సిద్ధం సభలో కూడా ఆయన క్రాస్ ఉంది. అవును, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మోడల్ క్రాస్ వేశారు. ఇప్పుడు ఆ క్రాస్ అనేది కూడా మీకు చూసినట్టయితే అంటే దాని యొక్క ఫోర్సెస్ చూడండి, గురువు శుక్రుడింటికి టచ్ అవ్వబోతుండే ముందు సంకేతాలు లాంటివి అవి. ఎప్పటివరకు లేని ఎలిగేషన్స్ క్రాస్ అనేది ఆయన వరకు రావడం, ఆయన గురువుని ఫాలో అవుతున్నా కూడా ఇప్పుడు ఆయన గురువు గారిని ఫాలో అవుతున్నారు, అది కల్లారా మనం చూస్తున్నాం. ఆయన అంటే బిఫోర్ ఆయన ఏంటనే దానికన్నా ఇప్పుడు ఆయన గురువుని ఫాలో అవుతా వెళ్తున్నప్పుడు కూడా ఈ క్రాస్ అనే టాపిక్ అంత జనాన్ని కూడా మరిపించి అంటే మతపరంగా చూసుకున్నట్టయితే చిన్న మానసికంగా ఇఫ్ ఐఎమ్ ఏ హిందూ నాకు చిన్న పెయిన్ ఉంటుంది. ఇప్పుడు నేనే మతస్థుడిని కాకపోతే నాకేం పెయిన్ ఉండదు జనరల్గా. అది ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ పార్టీల మీద ప్రభావం చూపించే విధానం అండి ఇక్కడ. ఎందుకంటే రాహు యొక్క గోచారం జరుగుతుంది కదా, అందుకు బీజేపీ ఇప్పుడు సెంట్రల్ నుంచి చూసుకోకుండా ఇండియాలో ప్రెస్టీజియస్ టెంపుల్ వైజ్ కానివ్వండి మన యొక్క ధర్మాన్ని కొద్ది నిలబెట్టే పనిలో ఉన్నప్పుడు జనాల్లో ఎంతో కొంత అభిమానం అనేది ఇటు చీలిక చేస్తుంది కదా. ఇప్పుడు థర్డ్ ఫోర్స్ అనేది నేను అంటే బీజేపీ ఇటు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా. బికాజ్ ఎందుకంటే వీళ్ళిద్దరు బలాలు సరిపోవు రెండు పార్టీలువి ఈ వాస్తుని కొట్టాలంటే. ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్, అలాగని చెప్పి రాజయోగం డిస్టర్బెన్స్ అనేది కాదండి, ఇటుపక్క ఉన్న రాజయోగం తక్కువ చేయలేము అంటున్నాను అంతే. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఇంకొక రెండు ఇంపార్టెంట్ ప్రశ్నలు తోటి. ఒకసారి డాక్టర్ యోగి దగ్గర. డాక్టర్ యోగి, చంద్రబాబు నాయుడు గారి జాతకాలు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రెండు శనులు ప్లస్ దైవబలం వీటి మధ్య కలయిక, ఒక పక్కన మహారాజ పురుష యోగం, ఈ కాంబినేషన్ చూసినట్టయితే సరే. ఇందాక న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఇప్పుడు కొంత కన్ఫ్యూజ్. ఇది ఆయన మాట్లాడుతున్న కన్ఫ్యూజన్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ కలుస్తుంది అనేది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాలుగా ఏదైనా కానివ్వండి, సో వీరికి ఇష్టమైందో వారికి ఇష్టమైందో కలుపుకున్నారు. అయినప్పటికీ కూడా న్యూట్రల్ ఓట్ బ్యాంకులో కూడా ఒక 10% న్యూట్రల్ ఓట్ బ్యాంకులో కూడా 50-50 షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడు కూడాను మనకు రాశి ఫలాలు పోస్ట్ చేస్తుంటాం. రాశి ఫలాలు పోస్ట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వృశ్చిక రాశి, మిథున రాశి, మీన రాశి, కన్యా రాశి, మేషరాశి, ఈ రాశుల వాళ్లకు సంబంధించినటువంటి ఎక్కువ వ్యూవర్షిప్ వెళ్తుందండి పబ్లిక్లోకి. మనం దాన్ని కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో ఒక వృశ్చిక రాశి మీద ఫలాలు పెడితే 2000 మంది చూస్తున్నారు, అదే వృషభ రాశిని చూస్తే 600 మంది చూస్తున్నారు. సో మనం ఈ క్యాల్కులేషన్ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్గా మారుతుంది. మారడం వలన ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు సెకండ్ వీక్లో మన ఏప్రిల్ నెలలో కనుక మనకు నెలాఖరులో కనుక నా అంచనా ప్రకారం ఎలక్షన్ జరగదు. మే ఫస్ట్ వీక్ వెళ్తుంది మనకు. సో రేపు 15వ తారీఖు కనుక వాళ్ళు 15-16 తారీఖుల్లో నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి 40 days. సో మే ఫస్ట్ వీక్
మే ఫస్ట్ వీక్ నాటికి వచ్చేటువంటి ప్లానెట్స్కి ఈ ఏప్రిల్లో మారేటువంటి గ్రహ చూసినట్లయితే ఇప్పటికిప్పుడు నిన్న వాళ్ళు కూటమి పెట్టిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ చూసినట్లయితే వైసీపీకి 98 అండి. వైసీపీకి 98 అంటే మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్లు ఉన్నారు, పెచ్చు వస్తున్నాయి. కూటమికి వచ్చేసరికి 77 స్థానాలు. వాటి మేబీ అది తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. అయితే ఈ 77 స్థానాల్లో కూడా మాకున్నటువంటి ఆ ప్రాంతాల యొక్క గ్రహస్థితిలో 22 సీట్లు ఎడ్జ్లో వచ్చి వైసీపీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆ 77 మన కౌంటింగ్ పక్క. సాయంత్రానికి వచ్చేసరికి ఈ 77లో నుంచి 22 స్థానాలు జనసేన అకౌంట్లోకి వచ్చే అవకాశం. అది 500 నుంచి 2000 ఓటు బ్యాంకుల మధ్య, అంటే 120 స్థానాలు అంటారు. 120 స్థానాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటి 100 నుంచి తన స్థానాన్ని పెంచుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్థానాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి క్షత్రియ కమ్యూనిటీ ఉంది. క్షత్రియ కమ్యూనిటీలో మోడీ గారు బాగా చేశారు, ఆయన రామ మందిరం గట్ట అయోధ్య మందిరం గట్ట అన్న వాళ్ళు ఏ ఆడ మనిషి కూడా ఓట్ బ్యాంకులు ఓటేయదు ఆ వర్గంలో. వైశ్య బ్రాహ్మణ కమ్యూనిటీలో ఆడవాళ్ళు వెళ్ళి ఓటేయరు. ఇట్లా కొన్ని కమ్యూనిటీ వైపు చూసినట్లే కూడా ఓటు వేయాలనుకున్నా కూడా పోలింగ్ బూత్ దాకా వెళ్ళే అవకాశాలు ఉండవు. సో ఈసారి ఉన్నటువంటి గ్రహస్థితులు కానివ్వండి, ఈ 4 పార్టీల గ్రహస్థితులు కానివ్వండి, రణరంగ యుద్ధం జరిగి ఓట్ షేర్ కూడా అంటే ఈసారి పోలింగ్ శాతం కూడా అతి తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోలింగ్ శాతం తక్కువ నమోదైనప్పుడు ఆటోమేటిక్గా అది దట్ విల్ బెనిఫిట్ పాలకపక్షం కదా. పాలకపక్షమే. రూరల్లో ఎక్కువ ఉంటుంది, అర్బన్లో ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. సో గతంలో 5 గంటల తర్వాత చేసినటువంటి ఓట్ షేర్ టోటల్గా అధికార పార్టీకి మారింది, ఇప్పుడు అధికార పార్టీకి. సో ఇది కూడాను రేపు 15వ తారీఖు కానీ 16వ తారీఖు వచ్చే నోటిఫికేషన్, ఎలక్షన్ డేట్, కౌంటింగ్ డేట్ మీద కూడా మనం పూర్తి స్థాయిలో గ్రాఫ్ ఇవ్వచ్చు. నవ్ ప్రజెంట్ టైం కూటమి కలిసిన తర్వాత 98, 77కి టైట్గా ఆగింది. రవికుమార్ గారు సార్, సో మనం ఒక ఇద్దరి జాతకాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళవి కూడా తక్కువ యోగాలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 2029కి ముఖ్యమంత్రి. సో ఇద్దరు ఒక ఆయన అయిపోయిన ముఖ్యమంత్రి, ఇంకో ఆయన కాబోయే ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసారు. ఇంకో ఫోర్స్ యాడ్ అయింది వాళ్ళకి. యాడ్ అయిన క్రమంలో ఈయన్ని ఢీకొట్టే దిశగా వీళ్ళు గట్టి కసరత్తు చేస్తున్నారు కదా. అంటే నాకు తెలిసి అక్కల్ట్ సైన్సెస్ ప్రకారం కూడా వాళ్ళేవో ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవేవో చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినట్టు తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే వారి సతీమణి దగ్గరుండి చేయిస్తోంది వారి చేత, అవునా కదా? కంపల్సరీగా అకల్ట్ ఫోర్సెస్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇప్పటి వరకు అంటే మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలోనే ఆస్ట్రాలజీ కూడా బూస్టప్ అయిందండి ఫ్రమ్ 18. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ధనుర్రాశి నుంచి శని, రాహుల యొక్క పైన అంటే అటు రాహు ఇది చూసినట్టయితే స్పిరిచువాలిటీ అనేది కానివ్వండి, ఆస్ట్రాలజీ అనేది పెద్ద మార్కెట్ అయింది. ఈవెన్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంతా కూడా చూసినట్టయితే. ఇప్పుడు మనం అంటే రాజకీయ విశ్లేషణలో కూడా గమనించినట్టయితే రాజయోగాలు ఉన్నప్పటికి కూడా మనం అడిషనల్ ఫోర్స్, ఇప్పుడు అకల్టిజంని బాగా ఫాలో అయ్యేది బీజేపీ అండి. అవును, అందులో మనం కాదు అనడం లేదు. ఎందుకంటే ఆయన వచ్చి రాగానే స్వచ్ఛ భారత్ అంటే శుక్ర శని యొక్క పని విధానాన్ని పెట్టి డిజిటల్ ఇండియాతో ఫినిష్ చేశారు ఆయన. ఇప్పుడు అలాంటివి అంటే ఇప్పుడు టెంపుల్స్ సైడ్ వచ్చారు, ఆ బ్లెస్సింగ్స్తో కూడా జాయిన్ అవ్వడం ఒక పద్ధతి అయితే, ఈరోజు జనాలందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా ఏంటంటే ఎటువైపు ఉన్నారంటే పథకాల వైజ్ అవనివ్వండి, లేదా ఆయన ప్రీవియస్ ఆయన పాలించిన విధానం అన్నీ కూడా ఈ మధ్యన అర్థం చేసుకున్నారు. లాస్ట్ 2 yearsలో అన్ని విమర్శలకు గురైనప్పటికి కూడా. ఎందుకంటే తీసుకున్న వాళ్ళతో పాటు ఈ మధ్యన అందరికి అర్థం అవుతుంది. బట్ ఇప్పుడు ఏదైతే అడిషనల్గా జరుగుతుందో అండి, అంటే ఆయన సీనియారిటీ చూడండి, ప్లస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ని చూడండి. ఇటు చూసినట్టయితే రవి ఈ ఎలక్షన్ అయ్యే టైంకి రవి వచ్చండి. రవి వచ్చి అంటే రవి ఎవరెవరికి అంటే బలమైన స్థాన కారకుడు అంటే 3 బలమైన స్థానాలకి యోగాన్ని ఇచ్చే వ్యక్తి.
అంటే ఎందుకంటే ఆ గ్రహం యొక్క బలాన్ని 3 పార్టీలకు ఓవర్ ఫేవర్ ఉంటుందండి. అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన యొక్క గురువు నుంచి కానివ్వండి, రాహు నుంచి కానీ, ఆయన జన్మరవి నుంచి చూసినట్టయితే నవమాధిపతి అంటే అదృష్టం అనేది ఉండాలి. అంటే ప్రజల పలుసుతో పాటు అదృష్టం ఉండాలి. ఇక్కడ అదృష్టం పక్కన పెడితే ప్రజల పలుసుతోనే గెలాల్సిన టైం ఇది. ఇక్కడ ఏంటి రవి యోగం ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయిపోతుంది వీళ్ళకి మేషంలో. ఇక్కడ ఏంటంటే బలమైన తాంత్రికాలతో పాటు రవి యొక్క యోగాన్ని అంటే జనాలు ఎవరిని చూసి భయపడతారంటే రవిని చూసి భయపడతారు, లేదా మనసుకు నచ్చిన వాళ్ళని చూసి ఇష్టపడడం. అంటే శనికి ఆపోజిట్లో ఉన్న 2 సైన్స్ కూడా రవిచంద్రులకి ఆపోజిట్లో ఉన్న ఒక 2 కూడా శని సైన్స్ అండి. ప్రజలు ఒకటి మనసుకు నచ్చి నాయకుడిగా ఎంచుకోవడం అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంకోళ్ళు రాజుకు భయపడి నించునే విధానం. ఈ రెండింటిలోని ఫోర్సెస్ రవి యొక్క ఫోర్సు 3కి ఫేవర్గా ఉండి ఒకరికి న్యూట్రల్గా ఉండబోతుంది. అంటే గురుబలంతో గెలాల్సిన జాతకం జగన్మోహన్ రెడ్డి గారిది. ఫేమ్తో గెలిచే యోగాన్ని చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారనేదే నేను ఈ అకల్ట్ అంటే ఈ ఆస్ట్రాలజికల్ ఫాలోయింగ్లో ఆయన దీన్ని నిర్మించారంటాను నేను. అందులో ఇంకా డౌట్ లేదండి. ఇప్పుడు మీరు అంటున్నారు గురుబలంతో గెలిచే జాతకం జగన్మోహన్ రెడ్డి గారిది. మరి చంద్రబాబు గారు దాన్ని కౌంటర్ చేయడానికి ఆయనకు తాంత్రిక మిత్రులు ఆయనకు కూడా ఉన్నారు కదా. పివి నరసింహారావు చంద్రస్వామి లాగా చంద్రబాబు కూడా ఉన్నారు కదా. తెనాల్లో ఆయన ఉన్నారు, తెనాలి సిద్ధాంతి. వారు ఇదే తాంత్రిక బ్రహ్మ. వారేదో సజెషన్ ఇచ్చారంటున్నారు. వారు ఏ రకమైన సజెషన్ ఇచ్చి ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? సార్ నేను ఒకటి చెప్తాను సార్. అంటే కాలం బలమైందైతే గురువులు కూడా కొద్ది వీక్ అవుతారు. అది మనం అంటే జనరల్గా చూసుకుంటే ఎవరి కాలం బలం అయితే జగన్మోహన్ రెడ్డి కాలం బలం అయితే ఈయన గురువు వీక్ అవుతాడా? గురువు యొక్క విలువ అవమానం తర్వాత తెలుస్తుందండి. ఎవరినైనా మనం చరిత్రలో ఎటు చూసుకున్నప్పుడు కూడా గురువులందరూ కూడా ఫ్యామిలీ వైజ్ కష్టాలు పడ్డారు. వాళ్ళ జ్ఞానాన్ని జనాల్లోకి పంపించే టైంలో కూడా అవమానాలు పడిన వాళ్ళే. ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ చాలా మంది సక్సెస్ఫుల్ లైఫ్లో కూడా అవమానపడ్డాలు మనం చూసున్నాం. ఎందుకంటే మీడియాలోనే అవన్నీ మనకు రావడం కూడా జరిగింది. ఇప్పుడు గురు లగ్నస్తుడు అంటే ఈయనకి డిఫెండ్ చేయబోతున్న 3 రవి బలంతో రాబోతున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఫేమ్ ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ యోగం పక్కన పెడితే. ఇప్పుడు బీజేపీ చూసినట్టయితే వాళ్ళు కూడా ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా అకల్టిజాన్ని కంప్లీట్గా నమ్ముకొని ఫస్ట్ టైం అంతా ఆధ్యాత్మిక రంగాన్ని జాగృతం చేసి నడిపిస్తున్నారు సెంట్రల్ నుంచి కూడా. ఇంకా అందులో అసలు నో డౌట్ అనమాట. వాళ్ళు ఈరోజు ఎవరి మనసులోనే ఉన్నారంటే మన హిందూ ధర్మాన్ని, ఇండియాని ఒక ఖ్యాతి తీసుకొచ్చారు. మళ్ళీ మన సనాతన ధర్మం మళ్ళీ స్థాపితం అవుతుందనే భావంతో మనం దేశవ్యాప్తంగా ఉన్నాం నాతో కలిపి. ఇప్పుడు అలాంటి యోగంలో అకల్ట్లో మనం గమనించినట్టయితే ఎవరు ఎక్కువగా యాగాలు చేశారో వాళ్ళు, లేదంటే అంటే ఒక డిఫరెంట్ ఈ ప్రక్రియలు పాటించారో ఆ విధానంలో ఫస్ట్ టైం సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఎందుకు అడిషనల్గా యాక్చువల్గా ఆయన ఎప్పుడు శుక్రబలాన్ని వాడే ఆయన ఫస్ట్ శుక్రబలాన్ని అంటే సినిమా ఇండస్ట్రీని తీసుకుంటూ అడిషనల్ ఫోర్స్ అంటే గురువు అనండి, రవి అనండి. ఎందుకంటే కేంద్రం అంటే రవిని మనం చూస్తాం. కేంద్రం నుంచి రవి యొక్క బలాన్ని కూడా తీసుకున్నారు ఆయన. ఇదే రవి గోచారం ఎలక్షన్ ఓటింగ్ జరిగే నాటికి రవి యొక్క స్ట్రాంగ్నెస్ ఉంటుందండి బలంగా. రవి నక్షత్రంలో గురువు ఉంటాడు, కానీ శుక్రుడింటికి ప్రవేశించబోతున్న గురువు అంటే యోగభంగమైనా జరగవచ్చు, యోగం వచ్చినా ఇబ్బంది పెట్టచ్చు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను కూడా మనం డిస్మిస్ చేయలేమంటారు. అంటే డిస్మిస్తో పాటు చెప్తున్నాను కదండి, మధ్యంతరం ఏపీకి ఉంటుంది. ఎందుకంటే గురుబలం పెరిగిన ప్రాంతం, గురువు యొక్క శక్తి తగ్గబోతుంది. అంటే స్టేట్లో మనం ఏదైనా చూసుకున్నట్టయితే అందరూ ఫెయిల్ అవుతారండి. అటు ఎవరు వచ్చినా కూడా ఈ ఇయర్ అనేది ఫెయిల్ అవుతారు ఏపీలో 1 or 2 yearsలో. బట్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టఫ్ అనేది జరగడానికి కారణం కూడా ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా రవి బలాన్ని తీసుకుంటుందండి. అంటే మనం మందిరాన్ని రవితో చూస్తాం, గురువుతో పూజా విధానాన్ని చూస్తాను. అంటే అకల్టిజంలో రవి బలాన్ని ఏంటంటే మనం ప్రాణప్రతిష్ఠ చేసే విధానంలో చూస్తాం. అంటే రవి అంటే ప్రాణం యొక్క కారకుడు కదండి, ఆయన ఆత్మకారకుడు. ఇప్పుడు అలా చూసినట్టయితే అకల్ట్ ఫోర్స్ బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క శుక్రబలం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలో. ప్లస్ రీసెంట్గా పూజలు పునస్కారాలు అన్నీ మనం అంటే ఆయన చేయడం మనం చూస్తున్నాం, యజ్ఞాలు హోమాలు. ఆయన నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే యోగం ఉన్న టైం అండి ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారికి అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే ఆయన ఏజ్ రీత్యా చూసినా
నేను చూసినప్పుడు ఆయనకి శని శుక్రుల పరివర్తన ఉన్న యోగం అయింది. ఇప్పుడు అలాంటి ఒక యుద్ధాన్ని ఆయన సపోర్ట్ తీసుకొని నిలబెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తక్కువేం లేదు. పోతే ఇప్పుడున్న అంటే ఏప్రిల్ ఇది రవి బలంతో గెలవబోతున్న రాజకీయ కూటమి అండి. ఓకే, అది నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పుడు మే ఎండింగ్ కానీ వెళ్ళినట్టయితే మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇలాగైతే అంటే బాగా ఫోర్సెస్ ఉండాలండి ఇక్కడ. మనం అనుకుంటున్న ఏప్రిల్లో జరిగినట్టయితే అది 100% ఆస్ట్రాలజీ వైజ్ నేను వెళ్ళినట్టయితే నేను కొద్దిగా ఫెయిల్ అవుతాను. ఎందుకు అని అడిగితే అకల్టిజం అనేది సీక్రెట్ సబ్జెక్ట్ కదండి. ఎవరు దేన్ని తీసుకున్నారు, అంతర్లీనంగా ఏం ప్రాక్టీసెస్ అనేది చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు కాలానుగుణంగా చెప్పగలను. నేనైతే ఒకటి చెప్తానండి, జనాలు అయితే ఒక ఫేమ్ ఉన్న నాయకుడిని అయితే ఎంచుకుంటారు. ఆ ఫేమ్ని ఇక్కడ ముగ్గురు దాన్ని చీలిక చేస్తున్నారు. ఆయన సింగులర్గా డీల్ చేయబోతూ ఆయన కింద ఉన్న యోగాలు ఎవరు ఉన్నాయో వాళ్ళని తీసుకునే విధానంలో మిగిలిన సక్సెస్ అనేది మనం చూడాలి అకల్ట్ ఫామ్లో. సో అక్కల్ సైన్సెస్ ఏం ప్రెడిక్షన్ ఇస్తుంది వాస్తవంగా మీరు గమనించిన దాని ప్రకారం ఏపీకి సంబంధించి? నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చెప్పగలుగుతానండి. ఎందుకంటే మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన సైన్యాధిపతి ఎవరిని తయారు చేశాడనేది రాజుతో మాట్లాడుకుంటాను కానీ చెప్పలేనట్టు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిడిక్ట్ చేయగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటుంటే వాళ్ళకి రాజకీయ యోగాలు అనండి, జనాలు వాళ్ళని ఎలా ఎత్తుకోబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూడాల్సిన విషయం. ఇప్పుడు నేను ఆయన యొక్క రాజయోగం ఉంది కాబట్టి ఈరోజు ఆయన ఆ జనాదరణ అవన్నీ వస్తున్నాయి. అదే యోగం ఒక్క క్షణంలో కూడా పల్టీ కొట్టే అవకాశం ఉందండి. అంటే చూడండి, లాస్ట్ టైం బీజేపీ పార్టీ మనకు నోట్లు రద్దు చేసి అంతా కొద్దిగా యాంటీగా ఉండేటప్పటికి కూడా పైన ఒక చిన్న జరిగిన ఒక బ్లాస్ట్ కార్యం మీద ఆయన తీసుకున్నటువంటి ఒక వెంటనే యాక్షన్ మీద వెంటనే తారుమారైంది. అంటే పోలింగ్ మొత్తం అంతా తారుమారైపోయింది. సేమ్ అలాగే ఇప్పుడు ఒక సంఘటన ఉందండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరుగుద్ది అది. అంటే యాజ్ ఫర్ అకల్ట్ అండ్ ఆస్ట్రాలజికల్ కొంచెం హింట్ చేయండి. అంటే దాని పూర్తి సమాచారం ఇవ్వకల్లా ఆసక్తి గొలిపే సంఘటన ఏంటుంది, ఒక చిన్న హింట్ చేయండి. అంటే మనం ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు అనుకున్నామో చాలా వరకు వాళ్ళ దీంట్లో అంటే మీరు అన్నాను కదండి, నేను ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పను కానీ మీకు ఫస్ట్ వీక్లో 6th to 10th బిట్వీన్ అంటే కొన్ని ఫోర్సెస్ మీకు ఎలాగైపోతాయంటే వాళ్ళంతటా వాళ్ళే కన్వర్ట్ అయిపోవచ్చు అండి. అంటే ఇండిపెండెన్స్ వచ్చి ఎవరిలో చేరితే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి ప్రక్రియ ఇందాకలు అన్నారు కదా, ఇండిపెండెంట్కి ఇది టైము. వాళ్ళు వచ్చి కొద్ది చేరి ఎవరి వైపు వెళ్తారు అనే దాని మీదే ఇప్పుడు కంప్లీట్గా విశ్లేషణ అనేది జరుగుద్ది. అంటే యోగం ఇప్పుడు ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్న కొందరు ఇండిపెండెంట్లు గెలుస్తారు, వాళ్ళే ఈ యొక్క స్టేట్ని కంప్లీట్గా డిసైడ్ చేస్తారు. ఇండిపెండెంట్ గెలిస్తే ఆటోమేటిక్గా అది చంద్రబాబు గారికి అనుకూలంగా ఉండే వ్యవస్థ కదా అది సహజంగా. అంటే నేను చెప్తున్నాను కదండి, రవి బలం ఒక పక్క అండి, గురువుకి రవి బలం ఉన్నది ఒక పక్క. ఇప్పుడు నక్షత్ర బలం ఒకటి, స్వయంగా రవే వస్తే ఇప్పుడు రవే రాజయోగం ఇవ్వడానికి వచ్చాడు అనుకోండి సార్, ఇప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేయాలి. రవి యొక్క గురుబలం కంపల్సరీగా ఉంది, అది 100% పాజిటివ్. వామావతారం వేరు, రామావతారం వేరు సార్. అంతే. ఇప్పుడు వామావతారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ రామావతారంలో మన ఆపోజిట్ బీజేపీ పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు. లేదు సారీ, మీరు యూ హ్యావ్ టు విత్డ్రా దట్. బీజేపీ అనేది కొంచెం యాప్ట్గా ఉంటుందేమో. ఇందాక పురంధరేశ్వర గారి వ్యాఖ్యలు, వారి వ్యాఖ్యల్ని మనం పరిగణలోకి తీసుకోలేం కదా. ఉడతలు సేవలు చేస్తున్నాయి, రాముడికి ఉడతల సేవలు చేస్తున్నాయి అంటే అప్పుడు ఉడతలు ఎవరైనట్టు? అంటే పురాణాలకి ఆవిడ వరకు వదిలేయండి. కానీ అంటే మీరు గబాల్న చంద్రబాబుని శ్రీరాముడిని కంపేర్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే వారి కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళు అనుకునే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, మనకు 360 రోజుల పాటు 3.5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి పాలన ఇవ్వాలి అని ఆయన నమ్ముకున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో 365 days ప్రతిరోజు ఆయన పేరుతో నిత్య హోమాలు జరుగుతూనే ఉన్నాయి. అవును కదా, ఆ బలం ఎక్కడికి పోతుంది? మరి అదే కదా ఆయన చెప్తున్నది. సో సార్ కుడి కంక్లూడ్ విజయ్ సార్. అదే సార్, అంటే నేను చెప్తానండి, అశ్వమేధ యాగం ఒకటి, రాజస్వల అదే రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసే యోగాలు 2 ఉంటాయి. ఒకటి యుద్ధానికి, ఒకటి వచ్చి క్యారీ ఫార్వర్డ్కి.
జగన్మోహన్ రెడ్డి గారికి క్యారీ ఫార్వర్డ్ ఉంది, అందులో మనం కాదనలేం. బట్ యాక్చువల్గా ఆశీర్వాదం పొందినటువంటి పార్టీ వచ్చి ఒక పార్టీలో చేరింది కదండి. దానికి ఇతనికి నేను లేదు, ఇతనికి వెళ్ళరు అని అంటలే. కానీ ప్రజల యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది మనం ఆస్ట్రాలజీలో కన్సిడర్ చేయాలండి. ఏప్రిల్ 1 నుంచి 6 మధ్య జరిగే సంఘటన తర్వాత చెబుతానంటారు, అంతేనా? 100% అండి. ఎందుకంటే అక్కడ మీకు అంటే చాలా వరకు కీ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయండి. అప్పుడు మనం చెప్పే వ్యక్తే గెలుస్తారని చెప్పడం కన్నా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యోగి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రెండు చాలా భిన్నమైన శాస్త్రాలు. మేదిని జ్యోతిష శాస్త్రం పూర్తిగా జ్యోతిష్యం మీద, అది అక్కల్ సైన్స్ అంటే అతీత శక్తులకు సంబంధించిన శాస్త్రంలో వారు అధ్యయనం చేసి మాస్టర్ చేశారు రవికుమార్ గారు. సో వీరిద్దరి ప్రొడిక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దాకా వచ్చి ఆగాయి ప్రస్తుతానికి. ఏప్రిల్ 1 నుంచి 6 మధ్య జరిగే సంఘటన తర్వాత మరింత క్లారిటీ వస్తుందనేది వీరిద్దరి అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.